తెలంగాణ చీఫ్ సెక్రటరీ పదవి ఎవరికి దక్కుతుంది? ప్రస్తుత సీఎస్ శాంతికుమారి పదవి కాలం ఈ నెలతో ముగియనుంది. దీంతో నెక్స్ట్ సీఎస్ ఎవరనే చర్చలు అటు ప్రభుత్వంలో ఇటు సెక్రటరియట్లో మొదలైంది. కొత్త ప్రధాన కార్యదర్శి నియామకంపై ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. అయితే సీఎస్ పదవి రేసులో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఎవరికి పదవి వర్తిస్తుందనే ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఎవరా ఇద్దరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరనే దానిపై ఇప్పుడు ఐఏఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనందున కొత్త అధికారి ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. పదవీ కాలం ముగిశాక శాంతకుమారిని సమాచార హక్కు ప్రధాన కమిషనర్గా నియమించనున్నట్లు తెలుస్తోంది. మేడం పదవీ కాలం ఈ ఏప్రిల్ 30తో కంప్లీట్ అవుతోంది. శాంతికుమారి జనవరి 2023 బీఆర్ఎస్ హయాంలో సీఎస్గా బాధ్యతలు చేపట్టారు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో సీఎస్ మార్పు ఉంటుందనే చర్చ పెద్ద ఎత్తునే నడిచింది. ఇక సీఎస్తో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపైన వేటు పడటమే కాకుండా శాఖల్లో మార్పులు ఉంటాయనే చర్చ జోరుగా సాగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. సీఎస్గా శాంతికుమారి ఇక తన పదవిలను కొనసాగారు. అయితే ఈ నెలలో పదవీ కాలం ముగియనుంది. దీంతో తదుపరి సీఎస్ ఎవరన్న దానిపై చర్చ నడుస్తోంది. ఇక శాంతికుమారి తర్వాత రేసులో ప్రధానంగా ఇద్దరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రామకృష్ణరావు పేరు ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. కె రామకృష్ణరావు 1991 ఐఏఎస్ బ్యాచ్. రాష్ట్ర విభజనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్గా కొనసాగుతున్నారు. ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రామకృష్ణరావుపై అనేక విమర్శలు చేశారు. ప్రభుత్వంలో రాగానే మార్పు ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు. కానీ అలాంటిదేం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ రూపకల్పనలోనూ మరోసారి రామకృష్ణరావు కీలక పాత్ర పోషించారని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ సీఎస్గా రామకృష్ణరావు నియమించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందినటువంటి జేఎస్ రంజన్ పేరు రెండో వరుసలో వినిపిస్తోంది. ప్రస్తుతం జేఎస్ రంజన్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జేఎస్ రంజన్ అనేక బాధ్యతలను నిర్వహించారు. రాష్ట్రంపై మంచి పట్టు ఉంది. దీంతో తదుపరి సీఎస్గా ఆయన్నే నియమిస్తే బాగుంటుందనే చర్చ అధికార వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తానికి తెలంగాణలో సీఎస్ శాంతికుమారి పదవీకాలం కంప్లీట్ అవుతుండటంతో నెక్స్ట్ సీఎస్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీనియర్ ఐఏఎస్లతో పాటు ఉన్నతాధికారులు కూడా ఈ పోస్టు కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.